హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి, బ్యానర్ వార్తలని మనం కూలంకషంగా చర్చించుకుందాం. అయితే నీట్ పేపర్ లీకేజీ వలన జరిగినటువంటి ఈ దుమారంలో మన కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశారు, రాజీనామా చేశారు. ఎట్టకేలకు ఒక టాస్క్ ఫోర్స్‌ని నియమించినట్లు కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. దాని గురించి ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తని వేశారు. నందిన్ నీ నీకే లేని నేతృత్వంలో మరో 5 సభ్యులు స్వయంగా ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ పరీక్షల్లో సురక్షిత విధానాన్ని తీసుకొస్తామని వెల్లడి, విద్యార్థులపై పోలీసుల చర్యలను తప్పుపడుతున్నటువంటి విపక్షం, పార్లమెంట్లో చర్చకు రాహుల్ గాంధీ సిద్ధం అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించేటువంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీ నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందిన్ నిలేకని నేతృత్వంలో ఈయన వ్యవహరిస్తారని ఆదివారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్ష నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడం, విస్తృత పారదర్శకత వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి సలహాలను ఈ టాస్క్ ఫోర్స్ ఇస్తుందని తెలిపారు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడవచ్చు. ఈ 5 సభ్యులని వేశారండి ఒక టాస్క్ ఫోర్స్ గా. ఇక మీదట ఏ కేంద్రం ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏ పరీక్షకైనా ఈ టాస్క్ ఫోర్స్ సలహా ఇస్తుంది, ఏ విధంగా నిర్వహించాలో, ఏ విధంగా చేయాలో అని చెప్పి చేశారు. అయితే ఈ నీట్ పరీక్షల్లో ఇద్దరు చేసినటువంటి లెక్చరర్స్ చేసినటువంటి అవకతవకల వల్ల ఈ పేపర్ లీకేజీ వల్ల ఎంత పెద్ద దుమారం రేగిందండి. చాలా పెద్ద దుమారం రేగింది. దాని గురించి మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎట్టకేలకు ఆ, ఇన్ని జరిగిన తర్వాత ఈ 5 సభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్ నియమించినట్లు మనకు ఒక వార్త వచ్చింది. పోతే ఇంకొక వార్త అండి. ఇటీవల షూటింగ్ లో బాలకృష్ణ గారికి కాళ్ళకి దెబ్బ తగిలింది. దానికి శస్త్రచికిత్స చేశారు. దాని గురించి ఒక వార్త వేశారు. ఎలా ఉన్నావు బాలయ్య, బాలకృష్ణ చంద్రబాబు పరామర్శ అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. అలాగే కిందకి వెళ్తే గొడ్డల పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దు అంటూ చంద్రబాబు వాళ్ళ పార్టీ నాయకులకి హితవు పలికినటువంటి దాని గురించి వేశారండి. అదో విషవృక్షం అని గుర్తుంచుకోండి, ఆ పార్టీ నాయకులు ఉచ్చులో పడద్దు. తెదేపా నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటింటికి తెలుగుదేశం నిర్వహణపై దిశానిర్దేశం అంటూ ఒక బ్యానర్ వార్తని చూడొచ్చండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గొడ్డల పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని తెదేపా నేతలు ఆ పార్టీ అధికార నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అది ఒక పెద్ద విషవృక్షమని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ పార్టీ నాయకులు ఉచ్చులో పడొద్దని హెచ్చరించారు. తెదేపా ముఖ్య నాయకుడు ఆదివారం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సోమవారం నుంచి 45 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆయన యొక్క దిశానిర్దేశం చేసినట్లు ఒక వార్తని మనం చూడొచ్చు. అయితే బంగాళాఖాతంలో వాయుగుండం అండి, మళ్ళీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని గురించి రాశారు. వాయువు బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడింది. దాని గురించి ఒక వార్తని మనం చూడొచ్చు. వర్షాల కారణం వల్ల ఈ రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండడం కొంచెం మంచిదండి. ఈ వర్షాలకి కొన్ని పంటలు నడిచిపోకుండా కొంచెం జాగ్రత్త పడడం మంచిది. బోర్లు తవ్వకాలలో అక్రమాల దారా అంటండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త చేశారు. వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సినటువంటి వస్తాయన్న ఉద్దేశంతోనే ఈ బోర్లు తవ్వకాల అక్రమాల ద్వారా 1680 చోట్ల తనిఖీల్లో 64.32 కోట్ల దుర్వినియోగం అంటూ ఒక బ్యానర్ వార్తని రాశారండి. తక్కువ లోతు తవ్వి ఎక్కువ నమోదు చేసి బిల్లులు చెల్లింపు, రైతుల సొమ్ము ఖర్చుతో వేసుకున్నటువంటి బోర్లకు పథకం రంగు, గత ప్రభుత్వంలోనే వైఎస్ఆర్సీపీ జలకళ పాలనలో అవకతవకలు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. తక్కువ లోతు వేసి ఎక్కువగా తవ్వినట్టు, అంటే ఎక్కువ బోరు పాయింట్లు వేసినట్టు బిల్లులు తీసుకున్నారంట. అలాగే రైతులు వాళ్ళ సొంత ఖర్చులతో వేసుకున్నటువంటి బోరు బావిలను కూడా ఈ జలకళలోనే, అంటే వైఎస్ఆర్సీపీ జలకళల పనుల్లోనే బిల్లులు తీసుకున్నట్లు ఒక వార్త వచ్చింది. దానికి కాను 64.32 కోట్లు దోసేశారని చెప్పి ఈరోజు ఈనాడులో ఒక వార్తని రాశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. వైకాపా ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ జలకళ పథకంలో భాగంగా రైతుల భూముల్లో తవ్వించినటువంటి బోర్లలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నమూనాగా 1680 బోర్లను తనిఖీ చేయగా
64.32 కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్లు బయటపడుతుంది. అధికారులు, కాంట్రాక్టులు కుమ్మక్కై తప్పుడు లెక్కలతో బిల్లులు డ్రా చేశారు. తక్కువ లోతులో బోర్లు తవ్వి దస్తాల్లో ఎక్కువ లోతు చూపారు. రైతులను తమ సొంత ఖర్చులతో తీయించుకున్నటువంటి వాటిని కూడా లెక్కల్లో చూపి ప్రజాధనాన్ని కొట్టేశారు. మిగిలిన బోర్లు తవ్వకాలపై విచారణ చేయిస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయి. గత ప్రభుత్వంలో సన్నకారు రైతుల్లో 280 కోట్లు వెచ్చించి 25,000 బోర్లు తవ్వించింది. వీరిలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది అంటూ ఒక పెద్ద వార్త రాశారు. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. ప్రతి ప్రభుత్వంలోనూ ఇలాగే ఉంటాయి. కాకపోతే కొంచెం ఇది బయటపడింది కాబట్టి బయట వచ్చింది. దీని గురించి ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో మనకు ఈ సర్ అనే పేరుతో ఈ ఎలక్షన్స్ ఓటర్లు జరుగుతూ ఉన్నాయి కదండి. వాటిలో అవకతవకలు గుట్టురట్టు అంటూ ఒక బ్యానర్ వార్తను చూడొచ్చు. దొంగ ఓట్లు గుట్టు సర్లో రట్టు అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. అవన్నీ వైకాపా హయాంలో నమోదైనవే. తొలగించాల్సిన జాబితాలో ఉన్నటువంటి ఓట్లలో 30% నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లావే అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. వైకాపా హయాంలో నమోదైనటువంటి దొంగ ఓట్ల గుట్టురట్టు ఎన్నికల సంఘం చేపట్టినటువంటి సర్ ప్రక్రియలో బట్టబయలైంది. అప్పట్లో ఆ పార్టీ నాయకులు, వాలంటీర్ల ద్వారా ఒక్కొక్కరి పేరిట 2 ఓట్లు నమోదు చేయించారు. అసలు ఉనికిలో లేని వ్యక్తులు తప్పుడు చిరునామాతో భారీ ఎత్తున ఓట్లు చేర్పించారని ఆరోపణలున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలతో సహా పలు సందర్భాల్లో ఈ దొంగ ఓట్ల దందా కళ్లకు కట్టినట్లు వైకాపా నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పేవారు. తాజాగా వెల్లడైనటువంటి సర్ గణాంకాల విశ్లేషిస్తే రాయలసీమ జిల్లాలోని డబుల్ ఎంట్రీ ఓట్లు, ఆయా చిరునామాల్లో లేని వివరాలు లభ్యం కాని ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే వరదల విలయం సాంకేతిక అభయం అంటూ ఒక బ్యానర్ వార్త వేశారండి. ముప్పును ముందుగా పసిగట్టేటువంటి సిటీ ఫ్లడ్ అలర్ట్ అండి. ప్రత్యేక వ్యవస్థకు రూపొందించినటువంటి ఆర్జీఎస్ విజయవాడలో మొదట అమలు, తర్వాత మిగిలిన చోట్ల అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. జల దిగ్బంధంలో అమ్మవారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఎగువ నుంచి వస్తున్నటువంటి గోదావరి వరదలో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోసమ్మ ఆలయం జల దిగ్బంధమైందంటూ ఆదివారం ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కంఠం వరకు నీళ్లు చేరిందంటూ ఒక వార్తని మనం చూడొచ్చండి. పోతే లోపల పేజీల్లో కూడా అన్ని ఉన్నాయి. అవి కంటిన్యూషన్ వార్తలే ఉన్నాయండి. మేరాకు స్వర్ణం అంటూ ఒక వార్త వచ్చింది. దాని గురించి చూడొచ్చు. ఇవ్వండి. ఒకసారి మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో మెయిన్ హెడ్లైన్స్ వరకు చెప్పుకుంటున్నాం. మెయిన్ హెడ్లైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో సాక్షిలోకి వెళ్తే అండి, సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్త బాబు పాలన అన్నింట అధమం, 2024-27 కాగ్ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం, సొంత పనులను ఆదాయంలో 22వ స్థానానికి పడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18% అయితే ఏపీలో 1.97% పరిమితం. 60.285 కోట్లతో రెవెన్యూ లోటుతో దేశంలో మొదటి స్థానంలో ఏపీ. 2 ఏళ్లలో చంద్రబాబు సర్కార్ చేసినటువంటి అప్పులు 3,59,157 కోట్లు అంటూ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2 ఏళ్లలో 2.25% నుంచి 1.90% పడిపోయింది అంటూ ఒక వార్త రాశారు. కేంద్రం వెల్లడించిన ప్రకారం 2 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు 6,962 కోట్లు మాత్రమే అని చెప్పి సాక్షిలో ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. అంటే కాగు లెక్కల ప్రకారం 22వ స్థానానికి పడిపోయిందంట. వచ్చిన పెట్టుబడులు మాత్రం 6,962 కోట్లు అని చెప్పి సాక్షిలో వీళ్ళు ఒక వార్తని రాసుకుని వచ్చారు అని బ్యానర్ వార్తను రాశారండి. లోకేష్ మీరు రాజీనామా చేయరా అంటూ ఒక వార్త రాశారు. డిఎస్సి స్కామ్ కు మీరు బాధ్యత వహించాల్సిందే అంటూ ఒక వార్తను రాశారు. అసలు డిఎస్సిలో అసలు స్కామే జరగలేదని చెప్పి వాళ్ళు ఒక పక్క మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం సాక్షి వారు మాత్రం స్కామ్ జరిగింది, మీరు రాజీనామా చేయాలి. నీట్ పరీక్ష పత్రాలు అక్కడ లీకేజ్ జరగడంతో అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు కదండి, ఇక్కడ కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాసుకున్నారండి. డిఎస్సిలో ఎలాంటి మోసం జరగలేదు అని వెల్లడైంది. కానీ వీళ్ళు ఈ స్టైల్ రాశారు. నీట్ యూజీ పేపర్ లీక్ పై బాధ్యత వహించినటువంటి కేంద్రం, సిబిఐ విచారణ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా,
సాక్ష్యాధారాలతో ఏపీడిఎస్సి స్కామ్ రుజువైతే నైతిక బాధ్యత వహించని చంద్రబాబు సర్కార్ స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు బేరసారాలకు వీడియో బట్టబయలు అయినటువంటి దాని గురించి రాశారు. పథకాలు సాధించినటువంటి వారిని కాకుండా కేవలం పాల్గొన్న వారికే ఉద్యోగాలు. డిఎస్సి 2025 కుంభకోణంలో ఆది నుంచి ఎదురుదాడి, నైతికతకు జవాబుదారీతనం, బాధ్యత మొచ్చుకైనటువంటి విధానం అంటూ ఒక వార్తని రాసుకొచ్చారు. పోతే పోతే బంగాళాఖాతంలో వాయుగుండం అని మనం చెప్పుకున్నాం కదండి, దాని గురించి ఇచ్చారు. ఆమ్, బల్సుకు 70.80 కోట్ల అదనం అంటూ ఒక రాశారు. అంద్రి నివా రెండో రోజు దశ కాలువలకు 5వ ప్యాకేజీ పనుల్లో చంద్రబాబు సన్నిహితులకు బొలుసు శ్రీనివాస్ కు చెందినటువంటి బీఆర్ఎస్ ఇన్ఫోసిస్ ప్రభుత్వం భారీ అక్రమాల ప్రయోజనాలు చేకూర్చిందంటూ ఒక వార్తని రాశారు. కర్నూలులో కాల్పుల కలకలం అంటూ ఒక వార్తను రాశారండి. పోతే ఇక్కడ ఇంటింటికి అబద్ధం, నేటి నుంచే ఇంటింటికి చంద్రబాబు కార్యక్రమం, అమలు కాని హామీలకు అమలైనట్లు చెప్పేటువంటి గ్లోబల్స్ యాత్ర అంటూ ఒక వార్తని రాశారండి. ఈ రోజు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం ఒక పథకం ఉంది కదా అంటే ఇంటింటికి వెళ్ళాలని, దాని గురించి చేశారండి. నేటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం, అమలు కానిటువంటి హామీలు ఇచ్చేసినట్లే ఒక వార్తను రాశారు. ప్రచారంలో మస్కా కొట్టేద్దామని చంద్రబాబు ప్రయత్నం, ప్రజలు నిలదీస్తారని టీడీపీ క్యాడర్లో ఆందోళన, ఆడబిడ్డ నిధి లేదు, 50 ఏళ్లకే పెన్షన్ లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, తల్లికి వందనం తొలి ఏడాది గోవింద, రెండో ఏడాది 20 లక్షల మందికి కోత, ఈ ఏడాది 22.65 లక్షల మందికి మొండి చేయి, పిఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీబాబుకు 20,000 ఎక్కడ, అందులోనూ 7 లక్షల మంది రైతులకు పూర్తిగా మంగళం, 2 ఏళ్లలో 6 గ్యాస్ సిలిండర్లు గాను ఇచ్చింది 2. సూపర్ 6 బకాయిలు మొత్తం 199,688.78 కోట్లు, ఉద్యోగ హామీలు లక్కే, రైతులకు అందాల్సినవి లేవు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూశారు. అయితే ఇదే అండి నీట్ అదే ఐఫోర్డ్ యాక్షన్, దీని గురించి చెప్పాం కదండి. నీటికి ఒక టీం ఏర్పాటు చేశారని, దాని గురించే సాక్షిలో కూడా వేశారు. సో సాక్షిలో బ్యానర్ వార్తలన్నీ ఇవ్వండి. కొంచెం